ది ప్రాఫెట్, ప్రవక్త. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. పుష్కరకాలం పాటు విదేశీ నగరంలో నివసించిన ప్రవక్త తాను జన్మించిన ద్వీపానికి తనను తీసుకుని వెళ్లే ఓడా ఎక్కుతున్నాడు. ఎవరికైతే జీవిత రహస్యాలను అతను బోధిస్తుంటాడో ఆ ప్రజా సమూహం అతడిని ఆపుతుంది. గాలిలా నేను తొందరపడడమూ లేదు, అయినా నేను వెళ్లాల్సింది. నేను మీతో ఉన్న కాలము అల్పం, మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో, మీ ఆలోచనలకు దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది. సుసమృద్ధమైన హృదయముతో, అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను. నిశ్చయంగా నేను తొందరగా తిరిగి వస్తాను. ద ప్రాఫెట్. అందరిలో ఇష్టడుగా ఎంపికైన అతని పేరు అల్ ముస్తఫా. తన రోజుకు తానే పొద్దుపుడిపోయాడు. తాను జన్మించిన ద్వీపానికి తనను తీసుకుని వెళ్లడానికి తిరిగి రావలసిన తన నౌక కోసం అతను 12 ఏళ్లుగా ఆర్ఫలిస్ నగరంలో ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు 12వ సంవత్సరం జరుగుతోంది. ఐలూలు నెలలోని 7వ రోజు, కోతల కాలం. ఈరోజు అతను నగరం బయట కొండ శిఖరాన్ని ఎక్కి సముద్రం వైపు చూడసాగాడు. అప్పుడు దూరంలో మంచు కమ్మిన తన నౌక ఒడ్డువైపు రావడం అతనికి కనిపించింది. వెంటనే అతని హృదయపు కవాటాలు తెరచుకున్నాయి. అతని ఆనందం సముద్రం మీదుగా దూరంగా ఎగిరింది. అతను తన కళ్ళను మూసుకుని తన ఆత్మ నిశ్శబ్దంలో ప్రార్థించాడు. అతను కొండ శిఖరం నుంచి దిగుతుండగా అతనికి దుఃఖమనిపించింది. అతను తన మనసులో భావించాడు, బాధపడకుండా నేను ప్రశాంతంగా ఎలా వెళ్ళగలను? లేదు, మనస్సుకు గాయం కాకుండా నేను ఈ నగరాన్ని వదిలి వెళ్ళలేను. ఈ నగరపు గోడల మధ్యన నేను అనేక బాధాకరమైన రోజులను గడిపాను. అదేవిధంగా అనేక ఒంటరి రాత్రులను గడిపాను. తన బాధ నుండి, తన ఒంటరితనం నుండి బయటపడేటప్పుడు విచారించకుండా ఎవరుంటారు? నా ఆత్మకు చెందిన అనేక అవశేషాలను ఈ వీధులలో చెల్లా చెదురుగా పారవేశాను. నా కోరికల బాలకులు ఎంతోమంది నగ్నంగా ఈ కొండగుట్టలలో తిరుగుతున్నారు. వీటి అన్నింటి భారం, వేదనలతో బాధపడకుండా నేను వెళ్ళడం అసాధ్యం. వీటి అన్నింటినీ త్యజించడం అంటే పాత చొక్కాను వదిలేసినట్టు కాదు, నా చర్మాన్ని నా చేత్తో నేనే వలచి విసరివేసినట్టు అనిపిస్తోంది. కేవలం నేను నా ఆలోచనను ఇక్కడ వదిలిపోయాననే కాదు, అయితే ఆకలి దప్పులతో మధురంగా మారిన హృదయాన్ని ఇక్కడ వదిలి బయలుదేరుతున్నాను. అయినా నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడానికి కాదు. సమస్త వస్తువులను తన వైపుకు పిలిచే సముద్రం నన్ను కూడా పిలుస్తోంది. నేను నౌక ఎక్కి బయలుదేరాల్సిందే. చీకటి గడియలు కాల్చుతూ ఉన్నా వెళ్ళడం మాని ఇక్కడే ఉండిపోవడం అంటే గడ్డకట్టినట్టే, రాయిగా మారినట్టే, పడిగెచ్చులో చిక్కుకుపోయినట్టే. ఇక్కడిదంతా నా వెంబడి తీసుకుని పోవాలనిపిస్తోంది. అయితే ఎలా తీసుకుని పోవడం? తనకు రెక్కలనిచ్చే నాలుకను, పెదవులను స్వరం తీసుకుని వెళ్ళలేదు. స్వరం ఒంటరిగానే ఆకాశంలో దాక్కోవాలి. గద్ద తన గూడును వదలి ఒంటరిగా సూర్యుని వైపు ఎగరాలి. ఇప్పుడతను కొండ కిందికి దిగి వచ్చాడు. మరొకసారి అతను సముద్రం వైపు తిరిగి చూశాడు. తన నౌక రేవును చేరుతూ ఉండడం అతనికి కనిపించింది. ఆ నౌకలో తన ప్రాంతపు జనులు, నావికులు ఉండడం అగిపించింది. అతని ఆత్మ వాళ్ల కోసం కేకలు పెట్టసాగింది. అతనన్నాడు, నా పురాతన నేలబిడ్డల్లారా, సాగర అలల రౌతుల్లారా, ఎంత తరచుగా నా కలల్లో మీరు విహరించారు. ఇప్పుడు మీరు నా జాగ్రత్తావస్థలకు రండి. అదే నా గాఢమైన కల. బయలుదేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తెరచాప ఆత్రంగా గాలి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ శాంతమైన వాతావరణంలో ఒకే ఒకసారి నేను ఊపిరి పీల్చుకుంటాను. ఒకే ఒకసారి ప్రియమైన చూపుతూ వెనక్కి తిరిగి చూస్తాను. అటు తరువాత సముద్ర యానులలో ఒక సముద్ర యానుడిలా మీ మధ్యన ఉంటాను. ఇక నువ్వు ఓ విశాల కడలి, కునుకులేని తల్లి, నీ ఒక్కదానివే నదులకు, చెరులకు శాంతివి, ముక్తిదాయనివి. ఈయన జీవన ఝరి తన చుట్టూ ప్రవహించవచ్చు. ఈ వనపథంలో మరొకసారి మాత్రమే జలజలమని నినదించవచ్చు.
అటు తరువాత నేను నీ దగ్గరికి వస్తాను. ముక్త సాగరంలో ముక్త బిందువు అవుతాను. ఇలా చెప్పి అతను ముందుకు సాగగానే దూరంలో అనేక మంది స్త్రీ పురుషులు తమ పొలాలను వదిలి, ద్రాక్ష తోటలను వదిలి నగర మహాద్వారాల దగ్గరికి గుంపులు గుంపులుగా వస్తూ ఉండడం అతడిని కలవరపరిచింది. వాళ్ళందరూ తనను పేరు పెట్టి పిలవడము అతనికి వినిపించింది. వాళ్ళందరూ పొలం నుంచి పొలానికి వెళుతూ తన నౌక వస్తున్న వార్తను ఒకరికొకరు తెలుపుతూ ఉండడం కనిపించింది. తనలో తాను అనుకున్నాడు, ఈ ఎడబాటు గడియ కలియిక గడియ కావచ్చునా? నా జీవితపు ప్రభాతమనిపిస్తుందా? పొలంలో దున్నుతున్న తన నాగళ్లను మధ్యలోనే నిలిపి తన ద్రాక్షారస చక్రాన్ని తిప్పటం మధ్యలోనే ఆపి నా దగ్గరికి వస్తున్న వీళ్లకు నేను ఏమని జవాబివ్వాలి? నా హృదయం ఒక యథేచ్ఛ ఫలభరితమైన వృక్షమై ఉంటే ఈ ఫలాలను అన్నింటినీ పోగు చేసి నేను వీళ్ళందరికీ ఇవ్వగలిగేవాడిని కదా. నా కోరికలు చిమ్ముతున్న నీటి బుగ్గ అయితే నేను వీళ్ళ గిన్నెలను నింపి ఇచ్చి ఉండేవాడిని కదా. నేనేమిటి, పరమాత్ముడు తన వేళ్లతో వాయిస్తున్న వీణనా? లేదా అతను తన ఊపిరి ఊది వాయిస్తున్న ధ్వని వెలువరిస్తున్న వేణువునా? శాంతి మౌనాల శోధకుడిని నేను. ఈ శాంతి మౌనాలలో నేను కనుక్కున్న నిధినే విశ్వాసపూర్వకంగా వీళ్ళందరికీ పంచిపెట్టనా? ఇదొక పంటల రోజా? అలాగైతే ఏ పొలంలో, ఏ అజ్ఞాత ఋతువులో ఏ విత్తనాన్ని నేను విత్తాను? ఇది నిజంగా నా జీవిత దీపం ఉత్థానపు రోజైతే ఈ దీపంలో ప్రజ్వలిస్తున్న జ్యోతి నాది కాదు కదా. ఖాళీ అయిన ఆరిపోయిన దీపాన్ని నేను ఎత్తిపట్టుకోనా? రేరాజు ఇందులో తైలం నింపి దీపాన్ని వెలిగిస్తాడా? ఈ విషయాలను పదాలలో చెప్పాడు. చెప్పకుండా మిగిలింది అతని హృదయంలో ఇంకా చాలా ఉంది. స్వయంగా అతనే తన హృదయం లోపలి రహస్యాన్ని చెప్పలేకపోయాడు. అతను నగరంలో ప్రవేశించిన వెంటనే ప్రజలు కలవటానికి వచ్చారు. వాళ్ళంతా ఒక్క గొంతుకలో అతడిని పిలుస్తున్నారు. నగరంలోని పెద్దలు వచ్చి నించుని ఇలా అన్నారు, ఇప్పుడే మమ్మల్ని వదిలిపోకు. మా మసక చీకటిలో నువ్వు ధగధగ మెరిసి మిట్ట మధ్యాహ్నంలా ఉన్నావు. నీ యవ్వనము కలలకు కలలను ఇచ్చింది. మాకు నీవు అపరిచితుడవు కాదు, అతిథి కూడా కాదు. అయితే నీవు మా సంతానమయ్యావు. అత్యంత అక్కర ఉన్న ప్రియాతి ప్రియమైన సంతానమయ్యావు. నీ ముఖం చూడాలని ఆకలితో మా కళ్ళు ఇంతలోని పాడయ్యేలా చేయకు. పూజారిణులు అతనితో ఇలా అన్నారు, ఈ సముద్రపు అలలు ఇప్పుడు మమ్మల్ని నీ నుంచి వేరు చేయకుండా ఉండని, మాతో నీవు గడిపిన కాలమంతా కేవలం జ్ఞాపకంగా పరిణమించకుండా ఉండని నీవు చైతన్యమై మాలో ప్రవహించావు. నీ ఛాయ మా ముఖం మీద కాంతి అయ్యింది. మాలో నీ పట్ల నిరతిశయ ప్రేమ, కాని ఆ ప్రేమ శబ్దాతీతమయ్యింది, తెరచాటున దాక్కున్నది. అదే ఇప్పుడు నీ ముందు బిగ్గరగా పిలుస్తోంది. తెర తొలగించి నీ ముందుకు నించుంది. వియోగపు గడియ రానంత వరకు ప్రేమకు తన లోతు అర్థం కాకపోవడం అనాది కాలం నుంచి సహజమైన విషయమే. మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి అతనితో విన్నవించుకున్నారు. కాని అతను వారికి సమాధానం చెప్పలేదు. తన తలను మాత్రం కిందకు వంచాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు కారి అతని ఛాతీ మీద పడుతుండడం దగ్గరలో ఉన్నవారికి కనిపిస్తోంది. అతను జన సమూహము దేవాలయపు విశాల ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడి ఆశ్రమం నుంచి ఒక వనిత బయటకు వచ్చింది. ఆమె అల్మిత్ర. ఆమె దార్శనికురాలు. అతను ఆమె వైపు వాత్సల్యపూరితమైన దృష్టితో చూడసాగాడు. అతను నగరానికి వచ్చిన మొదటి రోజే ఆమె అతడిని చూసి నమ్మింది. అతని పట్ల శ్రద్ధ వహించింది. ఆమె అతడిని ప్రశంసిస్తూ, దేవుని ప్రవక్త, నిత్యశోధకుడా, చాలా రోజుల నుంచి నీవు నీ నౌక నుంచి ఉన్న దూరాన్ని శోధిస్తున్నావు. ఇప్పుడు నౌక వచ్చింది. అందులో నీవిప్పుడు వెళ్లాల్సింది. నీ జ్ఞాపకాల నేల కోసం నీ ఉత్కంఠత గాఢంగా ఉంది. అది నీ గొప్ప కోరికలకు నివాస స్థలం. అంతేకాదు, మా ప్రేమ నిన్ను బంధించలేదు. మా అవసరాలు నిన్ను అడ్డుకోవు. నీవు మమ్మల్ని వదిలిపోవడానికి మునుపు మాతో మాట్లాడు. నీవు చూసిన సత్యపు రహస్యాన్ని మాకు అందించు. నీ ఆ వచనామృతాన్ని మేము మా పిల్లలకు ఇస్తాం. వాళ్ళు తమ సంతానానికి ఇస్తారు. ఆ వచనామృతం చెదరిపోకుండా ఉంటుంది. నీ ఒంటరితనంలో నీవు మా రోజులను నీవు ఎదురు చూసి ఉంటావు. మా నిద్రలోని నవ్వు ఏడుపులను నీవు జాగ్రత్తావస్థలో విని ఉంటావు.
అందువల్ల ఇప్పుడు నీవు వాటిని విడమరచి చెప్పు. జనన మరణాల మధ్య ఉన్న ఈ జీవిత దర్శనం గురించి నీ అనుభవాన్ని మాకు చెప్పు. అప్పుడు అతను జవాబిచ్చాడు, ప్రజలారా, మీ అందరి అంతరాత్మల ప్రాంగణంలో సంచరిస్తున్నది తప్ప వేరే దేన్ని మీకు చెప్పగలను? ది ప్రొఫెట్, ప్రవక్త మీ BVS